బాక్సింగ్ ఆడడానికి అది నాతో ఆడాలని ఉంటే మాత్రం మా కాలేజ్కి వచ్చిండి ఆడేసుకుందాం, గ్రౌండ్ అన్ని మీకోసం ప్రిపేర్ చేసింది. రోజు పొద్దున్నే 8 అయితే కానీ లేక నేను ఈ రోజు 7కి లేసి 9 గంటల కాలేజ్ లో ఉన్నా. చూస్తే అర్థమైపోవాలి మీకు అసలు ఏమవుతుంది అనేది. ఇది ఏంటనేది అర్థమైతే కింద కామెంట్ అయితే చేయండి, నేను చూసి రిప్లై ఇస్తా. అలా కాలేజ్ లో అడుగు పెట్టగానే మాకైతే బుర్ర షాక్ అయింది, ఎందుకంటే ఈ జెండాలన్నీ ఎప్పుడు పాతారో తెలియదు. గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి ఇటువంటి పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ అయితే ఇచ్చారు. ఈ రోడ్ రోలర్లు, ట్రాక్టర్ తో క్లీనింగ్ తెగ అడవిట్ చేస్తున్నారు. 3 రోజుల నుంచి ఏంటా అబ్బా అంటే ఈ రోజు గేమ్స్ అంట. ఇదే ఒక ఎత్తు అనుకుంటే నైట్ 9 వరకు ఆడాలని చెప్పి పైన లైటింగ్ లోడ్ సెట్ చేస్తున్నారు, అదొక ఎత్తు. ఈ గేమ్స్ ఆడడానికి ఒక్క మా కాలేజ్ కాదు, మొత్తం గుంటూరు నుంచి ఒక 18 కాలేజీలు అయితే సెలెక్ట్ చేశారు. మా కాలేజ్ లో గేమ్స్ పెట్టారు ఈ రోజు. గుంటూరుతో పాటు ఇంకేవేవో దగ్గర నుంచి వచ్చారు కానీ నాకైతే వాటి పేర్లు తెలియవు. మా అందగాడేమో కబడ్డీలో సెలెక్ట్ అయ్యాడు, కానీ అవతారం చూస్తుంటే అలా ఆడేటట్లేడు. కబడ్డీతో పాటు ఇంకేవో ఆటలు ఆడడానికి రెడీగా ఉన్నాడు. బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఫుడ్ కోసం ఇక్కడ టెంట్లు వేసి మరీ ఫుడ్ పెడుతున్నారు, టిఫిన్స్ అయ్యి. గేమ్స్ అని చెప్పి కాలేజ్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఇంక వీడేమో త్రిబుల్ డిపార్ట్మెంట్, గేమ్స్ ఆడడానికి లైటింగ్ ఇబ్బంది ఉండకూడదని చెప్పి అది సెట్ చేస్తున్నారు. ఇది మా కబడ్డీ టీము, ఇదేమో కాలేజ్ తరఫున ఆడుతుంది. ఇంకా కోర్ట్ అండ్ గేమ్స్ విషయానికి వస్తే వాలీబాల్ కోర్టు, కబడ్డీ కోర్టు, ఇంకా చాలా పెట్టారు. షటిల్ కోర్టు, రన్నింగ్, జావెలింగ్ త్రో, షటిల్ అని ఇంకా చాలా పెట్టారు. గర్ల్స్ కి వచ్చేసరికి మాత్రం ఖోఖో ఇంకా ఏవో గేమ్స్ పెట్టారు. గర్ల్స్ విషయం అంతగా తెలియదు నాకు. నేనేమో స్పెషల్ గా ఎవరో చీఫ్ గెస్ట్ వచ్చారంటే అతను స్పీచ్ విందామని చెప్పి బుద్ధిమంతుల్లో కూర్చుంపోయాను. అతను రిసీవ్ చేసుకోవడానికి మా ప్రిన్సిపల్ సార్ అలాగే మాకు స్టాఫ్ అయితే కలిసి వెళ్ళారు. వచ్చింది గుంటూరు ఎమ్మెల్యే సార్ అంట. అలా అతను కొంచెం స్పీచ్ ఇచ్చారు స్టేజ్ మీద. ఈ సార్ రిటైర్డ్ ఐఏఎస్ అంట. అలాగే ఆ సార్ కోసం సెక్యూరిటీ కోసం ఎస్ఐ కూడా వచ్చాడు, గుంటూరు ఎస్ఐ. అతను స్పీచ్ అయిపోయిన తర్వాత మా ప్రిన్సిపల్ సార్ కొంచెం స్పీచ్ ఇచ్చారు. ఆ తర్వాత గేమ్స్ అనేది స్టార్ట్ చేశారు. గ్రౌండ్ చుట్టూ ట్రిప్ వేసి ఆ తర్వాత టీమ్ అయిన డివైడ్ అయ్యి స్టార్ట్ చేస్తారు. ఇంకా మా టీం స్టార్ట్ అయ్యేలోపు వెళ్ళి తినేసి వచ్చేద్దామని హాస్టల్కి వచ్చాను నేను తినడానికి.